వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈజ్ వల్లూరి. మీకు ఈ లొకేషన్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఎక్కడికి వచ్చాను. దుర్గమ్మ వారి టెంపుల్కి వచ్చానండి. జూలై 8th, 9th అండ్ 10th కనకదుర్గ అమ్మవారు శాకాంబరి దేవిగా మనకి దర్శనమిస్తారు. శాకాంబరి దేవి అంటే కూరగాయలతో అలంకరించబడతారనమాట అమ్మవారు. అలా దర్శనమిస్తారు. ఎంత బాగా డెకరేట్ చేస్తారంటే అండి టెంపుల్ అండ్ అమ్మవారి మూలమూర్తిని ఎంత బాగా అంటే అంత బాగా డెకరేట్ చేస్తారు. చూడటానికి 2 కళ్ళు చాలవని చెప్పాలి. ఈ 3 days ఎవరికైనా ఆపర్చునిటీ ఉంటే మిస్ చేసుకోకండి. టెంపుల్ మొత్తం వెజిటబుల్స్తోనే డెకరేట్ చేస్తారు. చాలా బాగుంటుంది. నేను వెళ్ళినప్పుడు అంటే జూలై 8th మేము వెళ్ళేటప్పటికి నైట్ 10 to 8 అయిపోయింది. ఆల్మోస్ట్ 8 అనుకోండి టెంపుల్ రీచ్ అయ్యేటప్పటికి. ఆ టైంలో కూడా ఎంతమంది జనాలంటే బోనాలు తీసుకెళ్తున్నారు, అమ్మవారికి సారె తీసుకెళ్తున్నారు, శాకాంబరి దేవి ఉత్సవాలు కాబట్టి కూరగాయలు తీసుకెళ్తున్నారు. అన్నీ అట్లా తీసుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. చీర, పసుపు, కుంకుమ సమర్పించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో కదా. తెల్ల వంకాయలతో శివుణ్ణి చేశారు. పక్కన అమ్మవారిని, వినాయకుడిని అండ్ కుమారస్వామిని ఏమో మిల్లెట్స్ అండ్ సిరల్స్తో చేశారు. నాకు అందరికన్నా గణేష చాలా బాగా నచ్చారు. చాలా క్యూట్ అనిపించారు. కందిపప్పు, పెసరపప్పు, పెసలు అన్నిటితో ఆవాలు ఇట్లా అన్నిటితో చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. ఈ స్వాన్, క్రోకోడైల్ ఏమో కాకరకాయలు, అక్కడ చిన్న చిన్న దోసకాయలతో డక్స్ చేశారు. చాలా క్యూట్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఉన్నదేమో క్యారెట్ లాగా కనిపిస్తుంది కదా, అదేనో స్వాన్కి నోస్. అది కూడా చాలా బాగా వచ్చింది. ఇంత బాగా డెకరేట్ చేస్తే ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా పీక్కుపోదామని చాలామంది చూస్తూ ఉంటారు. మీకు నచ్చితే డొనేట్ చేయండి. అక్కడ ఉత్సవానికి ఉపయోగపడతాయి, ఆ డెకరేషన్కి ఉపయోగపడతాయి. అంతేగాని డెకరేషన్ చేసింది తీసుకుని వెళ్ళిపోతారు ఎందుకండి. అట్లా చేస్తే టెంపుల్కి వచ్చినందుకు పుణ్యం కాదు, పాపం వస్తుంది మనకి. పోనీ తీసుకునే వాళ్ళు ఇప్పుడు కరివేపాకు ఉంటే ఒక రెబ్బ 2 రెబ్బలు తీసుకోరు, ఒక కట్ట గోంగూర 2 కట్టలు అట్లా తీసుకుని వెళ్ళిపోతారు. అది చాలా